మన చేయి పట్టుకుని నడిపిస్తాడు యేసు ప్రభు. కొన్నిసార్లు మనం అవమానంగా తలంతాం. అవమానం వస్తుందేమో, తల ఎత్తుకుని తిరగలేమేమో. హల్లెలూయా. దేవుడి సాయం, ప్రభు సాయం కావాలి మనకు. హల్లెలూయా. అలాంటిదప్పుడు కూడా కానాను విందులో ఏమైందమ్మా? కానాను విందులో అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. మొదట ఏం చేశారు? వాళ్ళు ఇచ్చేది ద్రాక్షరసం అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో? ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మీరమ్మ కూడా కంగారు పడిపోయింది. మరియమ్మ గారు, యేసు ప్రభువా ద్రాక్షరసం అయిపోయింది అంటుంది. పాపం వాళ్ళ ఇంట్లో కూడా చెప్తాను కదా, ఆవిడ చెప్తుంది. కానీ దేవుడు పరిస్థితి మారుస్తాడు. చీకటిని వెలుగుగా చేస్తాడు, నీటిని ద్రాక్షరసంగా చేస్తాడు. మన బాధ ఆయన తొలగిస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఈరోజు బాబు చలకంపల్లిలో నాకు ఆరాధన ఎలా జరుగుతుంది ప్రభువా? మా రాధక్క కూడా ఊరెళ్ళిపోయింది, కానీ నీ మీద ఆధారపడుతున్నాను ఏసయ్య. ఎవరు నేను నమ్ముకోను ప్రభు. నువ్వు నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నా చేయి పట్టుకున్నావు, నువ్వు నా చేయి పట్టుకుని నడిపించాలని ప్రార్థన చేసినప్పుడు హల్లెలూయా నిజంగా దేవుడు ఆశ్చర్యకరంగా మనం ఎప్పుడైతే చూడండి ఏమీ లేదు అక్కడ అనుకుంటామో అక్కడ అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా సరిపోతాయి అనుకుంటాం, కానీ వాటినే దేవుడు అందరికీ ఉపయోగకరంగా చేస్తాడు. హల్లెలూయా. అలాగే మన దగ్గర కొంచెం ధనం ఉన్నా, కొంచెం శక్తి ఉన్నా, కొంచెం బలం ఉన్నా, మన దగ్గర ఉన్నది కొంచెమే, దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. తన బిడ్డల తరపున మనకున్న బలం చిన్నదే, మన శత్రువులు ఎక్కువ. హల్లెలూయా. మన శత్రువులు బలమైన వాళ్ళు, మన దేవుడు మన తోడు. హల్లెలూయా. మన దేవుడు మన సాయం చేస్తాడు, మన దేవుడు మనల్ని గెలిపెత్తాడు. హల్లెలూయా. కాబట్టి దయచేసి మన ప్రభు మనల్ని తప్పుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒక మాట దేవుడు అంటాడు, మన పాపాలు బట్టి, మరొకసారి ఆ మాట మనం గుర్తి, మన పాపాలు బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలు బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, ఇస్తే ఏమైపోతాం? హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని అలాగని అనారోగ్యం స్వస్థపరచట్లేదా? మన పాపాలు తుడిచేస్తున్నాడు కాబట్టి మొదట పాపాలు క్షమించే బుద్ధి యేసు ప్రభు దగ్గర ఉంది. మనం వెళ్ళిన వెంటనే ముందు ఆ పాపాలు తీసేస్తాడు. హల్లెలూయా. పాపాలు తీసేస్తేనే మిగతా శాపాలు పోతాయి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు అంటాడు, మనం అంటాం మట్టివారం అని ఆయన ఎరుగునంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎగిరిపోతే మళ్ళీ మనం కనపడమంట. హల్లెలూయా. మనం గడ్డి వంటి వారం అంట. ఉదయం చిగురించి సాయంత్రానికి వాడిపోతామంట. వాడిపోయిన దానికి గాలి ఎత్తి ఎక్కడికి ఎగిరిపోతా దానికే వెళ్తాం. అందుకని యెహోవా అంటండి మన మీద, తండ్రి తన బిడ్డల మీద కనికారం చూపించినట్లు మన యందు కనికారం చూపించున్నాడంట. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ఆయుష్ ఏ పాటిది? కొన్నిసార్లు నేను ఎలా ప్రార్థన చేస్తాను, అయ్యా నేను ఒకవేళ అస్తమించుకుంటానే నీ బలం నాకు ఎదుగు తండ్రి, నేను చనిపోకముందే నీ కార్యాలు చెయ్యి అయ్యా. నేను ఆయన ఎలాంటి వాడు అంటే గుండె చెదిరిపోయిన వారు అందరినీ బాగు చేసే దేవుడు అంటే. హల్లెలూయా. కృంగిరిపోయిన వారు అందరినీ లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారు అందరినీ ఉద్ధరించే దేవుడు. హల్లెలూయా. ఇలాంటి దేవుడు నువ్వు. కాబట్టి అయ్యా నా శత్రువులు సంతోషింపనివ్వద్దు నాయన. శత్రువులు ఏమనుకుంటారండి మనం పడిపోయి ఉంటే? అయిపోయింది పడే, మన చుట్టూనే ఉంటారు. మనం అనుకుంటాం ఎవరి శత్రువులో ఎవరి మిత్రులో మనకు తెలదు. హల్లెలూయా. అడుగడుగునే ఉంటాడు. అవమానం వస్తే నిందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బాగుపడితే నేను బాగున్నావురా అనేవాళ్ళు కంటే, పడిపోతే నువ్వు భలే పడిపోయావు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు బతుకుతున్నావు కాబట్టి హల్లెలూయా. నేనేం చేస్తున్నావు? హల్లెలూయా. నేనైతే ఉదయాన్నే ప్రభుని ఇలా అడిగాను, అయ్యా నా చేయి పట్టుకోదండి, నువ్వు నన్ను నడిపించు ప్రభువా. హల్లెలూయా అని ప్రార్థన చేస్తుల్లోకి దేవుడు ఆలకించి కార్యం సఫలం చేస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు తోడుంటున్నాడు, నాకు ముందు ఆయన నడుస్తున్నాడు, విజయం ఇస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ దుఃఖానికి బదులు ఆనందాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హల్లెలూయా.